హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చి 38 గజాల బిల్డింగ్లో అండి G+1 టూర్పేస్ బిల్డింగ్ వచ్చింది. సో దీంట్లో మనం శానిటరీ వర్క్ వాస్తు ప్రకారంగా ఎలా చేసాం అనేది ఈ వీడియో. సో ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళే ముందు ఈ బయట వ్యూ చూసేయండి. మనకి ఇక్కడ ఈశాన్య మూల మనకి ఒకటే పైప్ వస్తుందండి. బిల్డింగ్ ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కానీ సో దాన్ని ఏంటంటే ఈ రోడ్డు అనేది చిన్నది, ఈ బళ్ళు తగిలి పైపులు పోతాయని కన్సిల్ చేయమన్నారు. సో దానివల్ల గాలి కొట్టి ఆ వచ్చే పైప్ కూడా కన్సిల్ చేస్తాం. అసలు శానిటరీ పైప్ కూడా కనబడదు అనమాట బయటికి. ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మన వీడియోకి వెళ్ళిపోదాం. మెయిన్ లైన్ని సెరామిక్ పైపులతో మనం నడిపించాం. సో ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్ కింద ఫిల్టర్ ట్రాప్ ఉంటుంది. మీకు ఆల్రెడీగా ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు అది ఎందుకు పెట్టామనేది. సో దీనిలో కూడా చెప్పడం జరుగుతుంది. సో అలా ఇచ్చామన్నమాట. మనం ఈశాన్యంకి ఇచ్చాం. దానివల్ల వాటర్ అనేది తూర్పు అలాగే ఉత్తరాలకు వాల్ ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్ సిరామిక్ పైపులతో మనం నడిపించేటప్పుడు కంపల్సరీ కింద మనం బెడ్ వేసుకోవాలండి. ఇది వచ్చి మన కిచెన్ లైన్ 2.5, అలాగే ఇది వాష్ బేసిన్ పాయింట్, అలాగే వాషింగ్ మిషన్ పాయింట్. ఇది సో ఎక్కడెక్కడ పాయింట్లు ఇచ్చేసుకోవాలండి. మనం ఇచ్చేసుకుంటే మనకి వాటర్ దగ్గర బ్యాడ్ అనేది రాదు. ఇది వచ్చి మనకి ఓవర్ఫ్లో పైప్ అండి. దానివల్ల మనం రైన్ వాటర్లో ఫిల్టర్ ట్రాప్ వాడతాం. సెఫ్టీ ట్యాంక్కి వీళ్ళు పైప్ అడ్డంగా వేస్తారు. సో మనం కట్ చేసి బెల్ వేసుకుంటారు వాళ్ళు. ఈ మ్యాన్హోల్ ఫినిషింగ్ అనేది చూసారు కదా, దాంట్లో ఈ వీడియోలో విధంగా చేసుకుంటే మీకు బాగుంటుందండి. ఈ లైన్ అనేది లోపల నడిపించడం జరిగింది. మీకు ఈ ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే కిందటే మామూలుగా బెడ్ వస్తుంది, పైన కూడా మామూలుగా బెడ్ వేస్తాం కదా. సో దాన్ని వేయకుండా మనం ఈ సన్సెట్ మీద లైన్ చేయడం జరిగింది. సో అంటే మనం వాస్తు ప్రకారంగా ఇల్లు కన్నా కూడా బాత్రూమ్ అనేది పల్లంగా ఉంటుంది అన్నమాట. ఫ్లోరింగ్ అనేది లేదా ఇంటి లెవెల్కి బాత్రూమ్ ఫ్లోరింగ్ ఉండడం జరుగుతుంది. పైన మీకు చూపెడతాను వ్యూ అనేది. మనం ఇలాగా మట్టి తవ్వి పైపులు వేస్తున్నప్పుడే మనం ఫినిషింగ్ చేసుకోవడం మంచిదండి, సులువుగా అయిపోద్ది. అలాగే ఫినిషింగ్ బిల్లని సంచిలో పెట్టి వేసుకుంటే ట్యాపింగ్ మేస్త్రీలు అవకాశం చేసినప్పుడు మన బిల్లలు పాడవు అనమాట. లేకపోతే చాంబర్లో బిల్లల మయ్యాన్ని పెట్టేసి బిల్లలు అనేది రావు సరిగ్గా. అందుకనే మనం బిల్లలు సంచిలో వేసి మ్యాన్ హోల్లో పెడతాం జరుగుతుంది. నెక్స్ట్ మనం గ్రౌండ్లో కిచెన్లోకి వెళ్ళిపోదామండి. సో కిచెన్లో మనం నాన్ ట్రాప్లు వాడతాం కంపల్సరీగా. ఈ నాన్ ట్రాప్ అనేది చూడండి, ఇది ఏంటంటే పైప్ మొక్క పెట్టాం. ఆ పైప్ మొక్క ఎందుకంటే టైల్స్ చేసినప్పుడు గట్లు వస్తాయి, దానివల్ల మనకి పైప్ నీట్గా ఉంటుంది జాలి కింద. సో అలా పైప్ మొక్క పెట్టుకోవడం వల్ల మనకు సేఫ్టీ అదనమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లోర్ ట్రాప్ అనమాట ఇది. సో దీన్ని మనం రెయిన్ వాటర్ అయినా పెడతాం. ఇది ఎందుకంటే ఈశాన్యంకి ఇచ్చాం. దీనివల్ల వాటర్లు ఏమవుతాయంటే తూర్పు నుంచి తూర్పు వాటర్ వాల్చుకోవచ్చు, అలాగే ఉత్తరం నుంచి ఉత్తరం వాటర్ వాల్చుకోవచ్చు. ఇక ఫస్ట్ ఫ్లోర్లో ఉత్తరం వైపు బాత్రూమ్ కట్టడం జరిగిందండి. సో ఇంటికి ఉత్తరం వైపు బాత్రూమ్ వచ్చినప్పుడు కింద సన్సైడ్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎలా వాష్ ప్రకారం చేసుకోవడంలో చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్ ఇదిగోండి, మనకి బెడ్ వేయాల్సిన అవసరం లేదు. ఉత్తరం వైపు బాత్రూమ్ వచ్చింది కాబట్టి మనం చూడండి ఈ ఫిట్టింగ్స్ అనేది కింద చేయడం జరిగింది. దీనివల్ల ఇంకా దీని మీద బెడ్ వేయాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా. అందుకనే మనకి వాస్తు ప్రకారంగా శానిటరీ వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే కింద కూడా బాత్రూమ్ పైన సన్సైడ్ అవ్వడం జరిగింది. దానివల్ల పైపుల్ని మనం కింద లైన్ చేయడం జరిగింది. ఇది వచ్చి బాత్రూంలో ఫ్లోర్ ట్రాప్ అంటే నాన్ ట్రాప్ పాయింట్ అనమాట. దీనికి చిన్న మొక్క పెట్టాం, అది అంగుళం పైపు. దీంట్లో ఏంటంటే ట్యాప్ మేస్ని వాటర్ స్కీలింగ్ చేసుకుని వాటర్ ప్రూఫ్ చేసుకోమన్నాం. సో అంటే దీంట్లో మనం ఓన్లీ శానిటరీ వర్క్ చేస్తాం. ఈ బిల్డింగ్లో ట్యాప్ మేస్ చేస్తా అన్నారు, ఇంకా ఏం చేసుకుంటా కానీ మనం అంటే మొక్క పెట్టేసి వదిలేస్తాం. ఆ మొక్కలోకి మనం పెట్టుకుంటే టైల్స్ లో లీక్ అయినా కానీ అవన్నీ నాన్ ట్రాప్లోకి వెళ్ళిపోతాయి. రెయిన్ వాటర్ డోర్ టిప్ పైన ఇంకోటి ఇవ్వడం జరిగింది. సో ఒకటిలో కిచెన్ పైపు బలించడం కోసం అంటే మనం అంగుళాలు యూజ్ చేసామండి. ఒక 5 అడుగుల మొక్క లాంగ్ ఎల్బో డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం నాంగుల పైపులు ఇవ్వడం జరిగింది. మనం ఫస్ట్ ఫ్లోర్లో బాత్రూమ్కి బిడ్ లేకుండా ఎలా చేసామనేది మీకు చూపిస్తానండి. సో అదిగోండి మనకి సీలింగ్లో ఫ్లోర్ ట్రాప్ లేదా మన నాన్ ట్రాప్, అలాగే మనం నాంగల్ లైను కమోడ్ పైప్ కూడా అలా కనెక్ట్ చేయడం జరిగింది. దానివల్ల మనకి ఇలా చేసుకుంటే పైన బెడ్ వేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. ఫ్రెండ్స్ ఈ శానిటరీ వర్క్ అనేది కొంచెం డేంజర్ వర్క్ అండి. సో మనం బెజ్జలు పూడ్చినప్పుడు మనకు ఆల్రెడీగా పైపులు ఉంటాయి కాబట్టి ఆ పైపుని సెంటరింగ్ మోపుల్లో పెట్టుకుని బెజ్జలు పూడ్చుకోవడం మంచిది. సో ఆ వీడియో కూడా మీకు చూపెడతాను. మనం శానిటరీ లైన్లో ఈ లైన్లో తీసుకొచ్చి మనం మ్యాన్హోల్లో కలుపుకోవాలండి. ఒక దాంట్లో కూడా కలపకూడదు. అలా అప్పుడు చేసుకోవడం వల్ల ఏంటంటే
మనకి ఎప్పుడైనా స్టక్ అయినా ఓస్ పెట్టి మనం స్టక్ అయిన దాన్ని బాగు చేసుకోవడం కుదురుతుంది ఫ్రెండ్స్. ఇది రెయిన్ వాటర్. అలాగే ఇక్కడ మన గ్యాస్ పైప్ అనమాట. బాత్రూంలోంచి నాంగల్ పైపు స్ట్రైట్గా లేపాం కదండి మూల కార్నర్లో. సో ఇది వచ్చి మన గ్యాస్ పైపు ఇలా పెట్టుకోవడం అంటే 2 ఎలబోల సహాయంతో అలాగే పైకి లేపుతాం. పైన మనకి టవర్ మీద గ్యాస్ పైపు పెట్టినప్పుడు టవర్ మీద నుంచి కనీసం 8 అడుగులు ఉండేలా చూసుకోండి. మనకి ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎవరైనా తిరిగినా కానీ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. మనం కిచెన్లో అంగుళాల పైపు వేసి లాంగ్ లైన్ యూజ్ చేసి డైరెక్ట్గా నాంగల్ పైపు కలపడం జరిగింది. మనకి వేరే దారి లేదండి, తప్పలేదు. అందుకే లాంగ్ లైన్ వేసి ఒక 5 ముక్కే చేసాం. అలాగే ఫ్రెండ్స్ మనకి కొంతమంది అడగడం జరిగింది, బిజ్జాలు మనం కాంక్రీట్తో పూడ్చి సిమెంట్ ఎక్కువ వేసినా కానీ లీక్ అయిపోతున్నాయి, దానికి కారణం ఏంటని అనడం జరిగింది. మన శానిటరీ వర్క్లో మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ స్లాబ్ హోల్స్ అనేది. ఈ స్లాబ్ హోల్స్ మనం పైపులు వేసే ముందే అంటే బిజ్జలు కుట్టేటప్పుడే చుట్టూరు గులసన్న మనం కుట్టేసుకోవాలండి. పోనీ పైపులు వేసి కొట్టలేదు, కనీసం మనం ప్యాక్ చేసే ముందైనా చుట్టూరు ఆ హోల్ చుట్టూరు ఒక 6 అంగుళాలు గులసన్నం కుట్టుకోవాలి. చుట్టూరు మనకి ఏంటంటే ప్లాస్టింగ్ చేసినప్పుడు కానీ కట్టినప్పుడు టాప్ హోల్ పని చేసినప్పుడు సున్నాలు పడతాయి. ఆ సున్నాలని మనం నీట్గా కుట్టుకోవాలి. చూడండి మీకు అదే చూపెడుతున్నాను. కిచెన్ లైన్ మనం నడిపించాను చూసారా, అలా డైరెక్ట్గా వచ్చామండి కిచెన్ పైపు. మళ్ళీ మధ్యలో బెండ్లు పడకూడదండి, గుర్తుంచుకోండి. అలాగే మనం నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని డస్ట్ అనేది లేకుండా పూడ్చేసుకోవాలి. పూడ్చుకుంటే మనకి లీకేజ్ అనేది ఉండదన్నమాట. చూడండి మనం బిజ్జం ఎలా ప్యాక్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. బిజ్జాలు పూడ్చేటప్పుడు ముందు శుభ్రం కడుక్కోవాలండి. కడుక్కున్నాక కింద మనం సంచులు పెట్టి మోపులు పెట్టుకోవాలి. ఆ తర్వాత పూడ్చే ముందు ఇలా మనం చిక్కగా ఒంటు కలుపుకొని బిజ్జం పూడ్చే ముందు ఇలా మనం ఒంటు టచింగ్ ఇవ్వాలన్నమాట. ఈ ఒంటు టచింగ్ ఇచ్చిన తర్వాత మనం కాంక్రీట్ కలుపుతాం. సో ఈ కంకరని అరంగం సిప్స్ వాడాలండి బిజ్జాల ప్యాకింగ్కి. అరంగం సిప్స్ అలాగే జిగురు కలుపుకోవాలి. ఆ సిప్స్ని కూడా తడిపి కలుపుకుంటే మనకు మంచిదండి. బిజ్జం అనేది లీక్ అవ్వకుండా ఉంటుంది అనమాట, బలంగా ఉంటుంది. మనం గట్లు కట్టి నీళ్ళు కట్టినా కానీ బిజ్జం లీక్ అవ్వదు. అలాగా సంచులు మనం పెట్టినప్పుడు పైకి వస్తే దాని అలా కింద కూర్చుకోవాలి. చూడండి మీకు కంకర ఎలా కూర్చున్నానో. ఆ ఉండుదల మీద మన కంకర కూడా టచింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ఫ్రెండ్స్ మా ఛానల్లో ఓన్లీ శానిటరీ వీడియోస్ మాత్రమే వస్తాయన్నమాట. శానిటరీ అనేది చాలా డేంజర్ వర్క్ అండి, అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సో నా అనుభవం అంతా పోగేసి మీకు వీడియోలు చేయడం జరుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ వల్ల మీకు ఎటువంటి నష్టం ఉండదు. మీ ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ అలాగే మీ టాప్ మేస్లకు కానీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్లంబర్స్ కానీ ఉంటే వాళ్ళకి మా ఛానల్ షేర్ చేయండి. మా ఛానల్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఇల్లు అనేది మనం ఎంత జాగ్రత్త కట్టుకున్నా ఈ శానిటరీ వర్క్ సరిగ్గా చేయించుకోకపోతే ఇల్లు అనేది పాడైపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.